या देवी सर्वभूतेषु तुष्णां रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु तुष्णिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఇది 21 నామములు. ఇది 2 విభాగాలుగా 2 వీడియోలు తీశాను. సర్వభూతాలు యందు విష్ణుమాయ అను పేరు నిలిచియండు దేవికి అనేక సార్లు నమస్కారం. అంతేకాక సర్వభూతములందును చేతన తెలివి స్వరూపమైన బుద్ధి స్వరూపమైన నిద్రా స్వరూపమైన శుద్ధ స్వరూపమైన ఆకలి స్వరూపమైన ఛాయ ప్రతిబింబ స్వరూపమైన శక్తి స్వరూపమైన తృష్ణ దృష్టి స్వరూపమైన శాంతి ఓర్పు స్వరూప జాతి స్వరూపమై లజ్జ వినమ్రత స్వరూపమై శాంతి స్వరూపమై శ్రద్ధ ఆసక్తి కాంతి అందము స్వరూపమై లక్ష్మీ భాగ్యం స్వరూపమై వృత్తి స్వరూపమై స్మృతి స్వరూపమై జప్తి దయ స్వరూపమై తృప్తి స్వరూపమై మాతృస్వరూపమై భ్రాంతి స్వరూపమై ఉండే దేవికి పలుమార్లు భక్తితో విశ్వాసముతో నమస్కారములు అని చెప్తుండే ప్రతి ఒక్క శ్లోకములో ఉండే ప్రతి ఒక్క శ్లోకం ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క సమస్య తీర్చగలదు. మనలో ఉండే ఒక్కొక్క సమస్యకి అమ్మ పేరు ఇక్కడ రాసి ఉంది. ఆ సమస్యలు బట్టి మనం ఒక్కొక్క పేరుని స్మరిస్తే ఆ సమస్యలు తొలగుతాయి. ఇది 21 శ్లోకములు నిత్యం పఠిస్తే దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.